కుల జనగణన ఈసారైనా సక్రమంగా జరిగితే తప్ప మనకు బీసీలకు గాని, ఇతరులకు గాని న్యాయం జరగదు. ఎస్సీ అంటే సామాజిక వర్గాన ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ముఖ్యమంత్రి మందకృష్ణ మాదిగతో కొన్ని వ్యవహారాలు చేసినాడు. అది మనందరికీ తెలుసు. ఇంక నెక్స్ట్ అమెరికా పర్యటనలో మోడీ గారున్నారు. అది మరి భారతీయులందరినీ వీసా కారణాలతో తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేటువంటి పాలసీలో భాగంగా కాళ్లకు బేడీలు వేసి మరీ భారతదేశానికి పంపిస్తున్న ఈ తంతు ఈ ప్రక్రియ మీద మోడీతో ఏమైనా మాట్లాడా నాకు తెలిసి అయితే అసలు యాక్చువల్లీ ఏం మాట్లాడా. మనకు అర్థమైన మేరకు ఏంటంటే భారతదేశ ప్రధాని కేవలం అక్కడ ఏదో అట్లా మాకు అమెరికాతో సత్సంబంధాలు ఉన్నాయని నిరూపించుకోవడానికి పోతారు తప్ప వీళ్ళు దేశ ప్రజల గురించి ఏదో మాట్లాడే సందర్భాలు చాలా తక్కువ. ప్రాబ్లం ఏంటంటే అంత స్థాయి ఉండట్లేదు మన నాయకులకి. అంత పీరిగాడు తక్కువ చదువుకున్న వాడు సోషల్ విషయాల మీద ఇది లేదు. ఏదో ఆడ వెల్ఫేర్ మెజర్స్ అట్టనో ఇట్లా చేసేసి అధికారం చేపట్టగలుగుతున్నారు. మన రేవంత్ అన్న లెక్క ఢిల్లీలో పోతే ఏ భాష మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అజ్ఞానం వెళ్లి వెలిసిపోతా ఉంటది అనమాట. సో ఈ రకమైన వ్యవస్థలు ఉండడంతో మన ఆ లెవెల్ ఆఫ్ కాన్వర్జేషన్ జరగట్లేదు, ఆ లెవెల్ ఆఫ్ డైలాగ్ డిబేట్ జరగట్లేదు అనమాట. సో అందుకోసమే చదువుకున్న వాళ్ళు మేధావులు మీరు కొంతమంది ముందుకు రావాలి. అసలు దేశ రాజకీయాలను రాష్ట్ర రాజకీయాలను ఒక కొలికి తీసుకొని రావాలి. ఇది ఎంతకాలం ఇట్లా సఫర్ అవుతాం? అసమర్థ రాజకీయ నాయకత్వానికి దేశ ప్రజలను ఎందుకు బలి చేయాలండి? మనలో చేవ చచ్చిపోయిందా? యువకులు, మేధావులు, మహిళలు ఎందుకు రారు? చూడండి, వెస్ట్ బెంగాల్లో ఒక్కొక్క ఎంపీ, ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత చక్కగా మాట్లాడతారు. మీకు కావాలని కొన్ని చూపెట్టాను. వాళ్లలో ఉన్న గొప్ప మేధా సంపత్తి ఏంది, మనలో లేనిది. కాబట్టి యువకులారా ముందుకు రండి, మనం వ్యవహారాలు చూద్దాం.